జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. ఈ సందర్భంగా కర్రెగుట్టలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల పురోగతి, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. తాడపాలలోని డీజీపీ సివి ఆనంద్ జెండాలను ఆవిష్కరించారు. పామునూరు బేస్ క్యాంపు వద్ద పామునూరు గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సహాయ కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులను సూచించారు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాల నుండి సమస్య లేనప్పటికీ ఈ బార్డర్ ఏరియాస్లో ఏటూరు నగరం మరియు ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఈ మావోయిజం సంబంధించిన సమస్య అది కంటిన్యూ అవుతూ ఉంది. అయితే 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ అన్ని రాష్ట్రాలు కలిసి ఒక వ్యూహం ప్రకారం ఆపరేషన్ కగార్ అని చేపట్టడంతో ఆ సమస్యకు మనము అంతం పలికించామని చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దాదాపుగా సరెండర్ అయిపోయారు, లేకపోతే ఎన్కౌంటర్లలో చనిపోయారు. మొత్తం క్యాడర్ కూడా ఏదైతే ఉందో అన్ని ర్యాంక్స్ నుంచి, దళం మెంబర్స్ నుంచి, విలేజ్ కమిటీ మెంబర్స్ దగ్గర నుండి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఆయుధాలతో సహా వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయారు. సో దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పునరావాస కార్యక్రమం చేపట్టింది. వారిపైన ఉన్న రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడము, ఎవరికైతే రివార్డ్స్ లేవో వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేరే రకంగా చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అదే కాకుండా వారికి భూమి ఇప్పియడము, వ్యవసాయం కోసం లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అవి కూడా చేయడం జరిగింది. సో ఈరోజు ముందు నేను వరంగల్ జిల్లాలో ఎవరైతే మార్టియర్స్ ఉన్నారో, ఈ మొత్తం 30 సంవత్సరాల్లో ఎవరైతే చనిపోయారో మా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో వారిని పరామర్శించి వారిని ఏమేమి ఇంకా అవసరాలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతం కర్రెగుట్ట ప్రాంతానికి వెళ్ళి మొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే కాదు మాతో సహా కలెక్టర్ గారు, వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ డిఎఫ్ఓ వారు వచ్చారు. వారితో సహా సిఆర్పిఎఫ్ మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.